పూర్వము అంబరీషుడని రాజు కలడు. అతడు పరమ భాగవతోత్తముడు, ద్వాదశి వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతం చేయుచుండెడివాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉండెను. అందుచే ఆ రోజు పెందలకడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధంగా ఉండెను. అదే సమయమున అచ్చటకు కోపస్వభావుడకు దుర్వాసుడొచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియల్లో పారాయణ చెయ్యవలను గాన తొందరగా స్నానమునకేగి రమ్మని కోరెను. దుర్వాసుడందులకు అంగీకరించి సమీపమున గల నదికి స్నానమునకై వెడలెను. అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నను దుర్వాసుడు రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోచున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తాను ఇట్లనుకొనెను, ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని. ఆ ముని నదికి